బ్రేక్ వేస్తే బైకే కాదు ఫ్లైట్ కూడా ఆగిపోతుంది. ఏడ్చావులే గాని ఇక్కడెందుకు ఆపావు చెప్పు. రోజు మీ నాన్న ఇదే రూట్ నుంచి ఆఫీస్కి వెళ్తారు. అవును, ఈ రోజు కూడా వెళ్తారు. ఏ వద్దని చెప్పాలా? ఆ ఇంటి సెంటిమెంట్ డైలాగ్ ఏంటి రమ్మనే చెప్పాలి. మీ నాన్న అలా క్రాస్ అవ్వగానే మన గులాబీ సినిమాలో మహేశ్వరి జేడి చక్రవర్తి లాగా స్పీడ్గా వెళ్తాం. ఒక ప్లేస్ రాగానే సడన్ బ్రేక్ కొడతాం. అప్పుడేమవుద్ది? ఇదిగో నువ్వు ప్రతి డైలాగ్ ఇలా స్పీడ్ బ్రేకర్లో అడ్రాకు, ఫ్లోలో చెప్పింది ఫాలో అవ్వు. అప్పుడు బ్రేక్ అయ్యగానే మీ నాన్నగారు అలా ఆగుతుంది. నువ్వు బ్రేక్ వేస్తే నాన్నగారు ఎలా ఆగుతుంది? లాజిక్ అడగొద్దే. నువ్వు స్లో మోషన్ నుంచి లేచి అలా వెనకాల నుంచి గట్టిగా ఉగిలించుకో. అద్దం నుంచి నాన్న చూసి షాక్ అవుతాడు. ఆయన హార్ట్ వీక్గా ఉందనుకో పెయిన్ వస్తుంది, అపోలోకి తీసుకెళ్తాం. అది స్ట్రాంగ్ ఉందనుకో నా మీద లవ్ వస్తుంది, మీ ఇంటికి తీసుకెళ్తాడు. హౌ ఇస్ ఐడియా? ఈ ఐడియా మీ నాన్న జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియాతో భయం లేదు, కానీ నీతోనే భయం. పర్ఫెక్ట్ గా జరుగుతుందంటావా? నో డౌట్. ఈ ప్రసాద్ ప్లాన్ గీసాడంటే గీసిన పెన్నుకే కాదు గీయించుకున్న పేపర్ కూడా తెలుసు. ఆ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని. చేసుకోదు, ముందు కిక్ కొట్టు. కిక్ రాడు ఇది. యూసీ వచ్చి పొగలో 2 రకాలు. ఒకటి నల్ల పొగ, ఇంకోటి తెల్ల పొగ. నాకు బేసిక్ నల్ల పొగ అంటే చాలా ఇష్టం. నువ్వు కెరోసిన్ పోసావా పెట్రోల్ పోసావా? ఈ ప్రసాద్ 1 లీటర్ పోసిన కిరోసిన్ పోస్తాడు, పెట్రోల్ పోయాడు. కమ్ ఆన్ చేస్. నేను కేసు పంపాను. ఏం చేశారు? వర్కౌట్ అయినట్టే. వీడు బైక్ తోలుతున్నాడా దోమలకు పొగేస్తున్నాడా? వీడు ఎవడో స్మోక్ రాజాలో ఉన్నాడు. మంచి కేసే దొరికింది. స్టాప్ స్టాప్ స్టాప్. స్మోక్ రాజా బండి పక్కది. సార్ ఈసారి కుదలేండి సార్, అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు. నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు, పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయాయి చూడు. పైగా అదసంలో ఒకటి చెవులు సిల్లు అడిపోతున్నాయి. ఏమయ్యా అసలు సిగ్గుందాయా నీకు? ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకొని ఈ డొక్కు బండ్లో ఊరంతా తిప్పుతావా? ఏమైనానండి, నా బైక్ అంటే మాత్రం ఊరుకోను. ఓయ్ బాబోయ్, దోమల పోగేసిన వాళ్ళగా పేసి ఒకటే. ఇదిగో ఈ బండిని ఇనప సామానుడికి ఇచ్చినా కూడా అరగంట ఆలోచిస్తాడు కొన్నానికి. పైగా దీనికి పౌరుషం ఒకటే. ఏంటిది చూసా? బంగారు లాంటి అద్దం పీకేసావు. పీకేసానా? ఇదిగో ఈ కథలన్నీ సూరప్పుడు తెలిసి చెప్పాక ముట్టుకుంటేనే ఏ పార్టీ కాబట్టి ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్లు అయిపోతాయి కానీ బండి పక్కనట్టు ఏంటంటే కాలు తొక్కుతారు? లంచ కాలుతో డైరెక్ట్ గా అడగండి. కాలు చేతులు తొక్కితే నొప్పులు ఎవరు భరిస్తారు? తొక్కింది ఆయన కాదు, నేను. సారీ సార్, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైన్ ఎంతో చెప్పట్లేదు. చూడు తెల్లే, నువ్వు సొత్త గులాబీ పువ్వులా ఉన్నావు, ఈడు సొత్త కెరసన బుడ్డిలా ఉన్నాడా? ఆడికి నీకు అసలు పోలికే లేదు. ఎందుకైనా మంచిది ఈడు గురించి ఆలోచించు. ట్రాఫిక్ నీ టాపిక్ అయిపోయింది. మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. డబ్బులు దొబ్బేవు కదా. రాసుజీ వెళ్దాం. ఎక్కడికి? మా నాన్ని పాటికి భోన్ చేసి పడుకుని ఉంటారు. నాకు తెలుసు, నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. పోనీ వీడును టైడు వాడు. ఈ రోజు సంపాదన అంతా నన్ను క్లీన్ చేసుకోవడానికి సరిపో. వినవే బాలా నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాలా నా ప్రేమ గోల. అబ్బా కోలు కోలు ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి. పట్టుకోండి పట్టుకోండి. మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గంట ఉందలే, అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది. అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే. దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా. బొచ్చ? అదే పాలరాతి బచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మేము మొగుడు పిల్లలిద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా మూతుంటాయి అవుతుంది పదా.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దావైదాంగవం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ సర్వం సదం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏరి వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువలా ఉంది. అవునండి, మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ. అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. అసలు వాడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే నువ్వు నోరు మూసే ఏంటి తమ్మయ్య అట్టు చూడు. ఇదేంట్రా పంచ కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లో ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. Get out. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న 2 పశు హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లికి ఒప్పుకోరా? ముద్ర చచ్చినాడా? తోలు వెళ్ళి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా. పెళ్లి లేదు ముందు బయటికి పంపించండి రా. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూత్ కొత్త కూసిందిరా. ఎవరండి? సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అండి మా ఆయన చెప్పినాళ్లే. ఆయన మిమ్మల్ని చూస్తుంటే వడదెబ్బ తగిన పిచ్చుకల్లా ఉన్నారు. మీరేం సెక్యూరిటీ అయ్యా? అంటే ఫారెస్ట్ లో పరిగెట్టి పరిగెత్తడం ఏంటి? అది దొంగల కోసం పరిగెట్టి సర్లే, నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా. ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడాలు లేవు, మామూలుగా చెప్తే చాలు. అలాగే మేడం. అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా? మీరు ఉన్నారు కదా మేడం, అందుకనేమో. ఇదిగో ఈ ఎటకారాలే వద్దు, నువ్వు కొంచెం ముందుకురా. అటెన్షన్. భూమికి బెత్తెడు లేవు, నువ్వు పోలీస్ ఏంది? రికమెండేషన్ క్యాండిడేట్ మేడం. అనుకున్నానులే. కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది, మీరు 4 పోయి అక్కడ ఉండండి. పోండి. మేడం